ప్రమేహ మూత్ర నిరోధ శర్కర గండమాల భగంధరాది రోగాల చికిత్స ప్రమేహ చక్కెర మూత్ర రోగానికి గుడుచి కషాయంతో తేనెను కలుపగా వచ్చే మందు గొప్ప విరుగుడు గుహాలిక మూలాలను నువ్వు గింజలతో పెరుగు వెన్నలతో కలిపి పచనం చేసి తీసుకుంటే నీరు కట్టురోగం పోతుంది. ఇదే మందుకి కాస్త సౌవచ్చలాన్ని కలిపి సేవిస్తే వెక్కిళ్లు తగ్గిపోతాయి. గోరక్ష చూర్ణాన్ని కర్కటి మూలంతో కలిపి ఆ మిశ్రమాన్ని వాస్య కడుగులో వేసుకుని 3 రోజులు 2 పూటలా తాగితే జల్లివేత, కొన్ని మూత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి. జల్లివేతకి, కామెర్లకి వేసవిలో సంగ్రహించిన మాలతీ వేళ్లను మేకపాలతో ఉడికించి చేసిన మందు కూడా పనిచేస్తుంది. దీనికి అనుపానంగా పందారను వాడాలి. ద్విజేష్టిని గుండెచేసి బియ్యం కడిగిన నీటితో ముద్దగా చేసి పట్టి వేస్తే కంతి, గండమాల, వరిలీజము తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రసాంజన, హరితకి చూర్ణాల మిశ్రమంతో కలిపి శిస్నానికి పూస్తే దానికి సంబంధించిన సమస్యలు మాయమవుతాయి. కరవీర లేదా పూగఫల మూలాలను రాస్తే ఆ శక్తి ఆసక్తి రెండూ పెరుగుతాయి. మొలలకు దంతి, హరిద్ర, చిత్రకాల పలాస్త్రి మంచి విరుగుడు. పిల్లి ఎముకను గుండెకొట్టి త్రెఫలను నీటితో కడిగి ఆ నీటితో ముద్దను చేతి రక్తం కారే చోట పూస్తే రక్తం ఇక కారదు. స్నుహిజలంతో హరిద్రాన్ని పలుమార్లు శుద్ధిచేసి పూతవేస్తే మొలలు తగ్గుతాయి. అలాగే ఘోషాఫల, సాయంధవాలను మెత్తగా నూరి పలాస్త్రిని చేసి రాసిన ఆవువెన్నెలో త్రికటుకని వండి దానికి 3 పలాస క్షారజలాలను, కడిగిన జలాలను కలుపుకొని తాగినా ఈ మొలలనే ప్రస్తుత భాషలో పైసు అంటున్నారు. మొలలు నశిస్తాయి. యవక్షార, సొంటిగుండ, బెల్లాలను సమపాళ్లలో రోజూ పరగడుపునే తింటే అజీర్ణబాధలు రానేరావు. జఠరాగ్ని పెరుగుతుంది. హరితకి, సాయంధవ, చిత్రక, పిప్పలలను కలిపి పిండి నూరి వేడి నీటిలో కలుపుకొని తాగితే ఆకలి పెరుగుతుంది. పందిమాంసాన్ని వెన్నతో కలిపి తిన్నా ఆకలి జీర్ణశక్తి పెరుగుతాయి. హే వృషభధ్వజ! హస్తికణ పలాసపొడిని 100 పళంల పరిమాణంలో తింటే అన్ని రోగాలు కట్టివేస్తాయి. ఇదొక సర్వరోగనివారిణి. దీనిని పాలలో కలుపుకొని 7 రోజుల పాటు త్రాగితే జ్ఞాపకశక్తితో బాటు దేహదారుఢ్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే 16 రోజుల పాటు త్రాగితే శరీరం చంద్రకాంతులతో మెరుస్తుంది. వయసు 100 దాటినా ఒంటి సొగసు, నునుపు, మెరుపు తగ్గవు. అలా 1000 ఏళ్లు జీవించవచ్చు. తేనెతో కలిపి తాగినా, తేనె, వెన్నలతో కలిపి తాగినా మరింత గుణముంటుంది. ఈ హస్తికణ పలాసకున్న గుణాలు ఏ మందుతో పోల్చినా ఎక్కువే. దీనిని పెరుగుతో తిన్నవారు వజ్రకాయలే, మదన సుందరిలే, నారీజనాభిరాములవుతారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. పుల్లంబలితో కలిపి తింటే దీర్ఘాయువు, నల్లగా మెలలాడే జుత్తు ఉంటాయి. త్రిఫలతో కలిపి సేవిస్తే శరీరం దివ్యశరీరం వలె కాంతులీనుతూ ఉంటుంది. ముడత పడదు. కనులు తేజోవంతాలవుతాయి. శిరోజాలు శాశ్వత సౌందర్యంతో భాసిస్తాయి. దీనిని కాటుకగా చేసి మేకపాలతో అద్ది కంటికి పెట్టుకుంటే అంధత్వంలాంటి తీవ్ర సమస్య కూడా వారం రోజులకే పోతుంది. భృంగరాజ వేళ్లను ఎంపిక చేసి దాచి చంద్రుడు పుష్యనక్షత్రంలో ఉన్నప్పుడు వాటిని గుండెచేసి పెట్టుకొని సౌవీరతో కలిపి 1 నెల రోజుల పాటు రోజూ తింటే వార్ధకలక్షణాలైన ముడతలు, తెల్లవెండ్రుకలు నశిస్తాయి. ఏనుగు వలె బలవంతులవుతారు. వినికిడి ఏ మాత్రమూ తగ్గకుండా 500 ఏళ్లైనా జీవించగలరు. అధ్యాయాలు 186, 187.